గిరిజనుల హక్కులను కాలరాస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కుప్పకూలక తప్పదని గిరిజన నేత బాపట్ల వెంకటపతి యానాది సీనియర్ న్యాయవాది అంబేద్కర్ హెచ్చరించారు. స్థానిక కలెక్టర్ ఎదుట గిరిజన సంఘాల ఐక్యవేదిక చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 10వ రోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సోమవారం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా గిరిజనులు పెద్ద సంఖ్యలో హాజరై కలెక్టరేట్ ముట్టడిలో కదం తొక్కారు. అనంతరం గిరిజన నేత బాపట్ల వెంకటపతి యానాది ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో గిరిజనులను ఒక పథకం ప్రకారంగా ప్రభుత్వం అణచివేస్తోందని మండిపడ్డారు. దీనికి నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్పై కుట్రే నిదర్శనమని అన్నారు. గిరిజన నేత బాపట్ల వెంకటపతి యానాది సీనియర్ న్యాయవాది అంబేద్కర్ హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్ ఎదుట గిరిజన సంఘాల ఐక్యవేదిక చేపట్టిన రీలే నిరాహార దీక్షలు 10వ రోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సోమవారం కలెక్టర్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా గిరిజనులు పెద్ద సంఖ్యలో హాజరై కలెక్టరేట్ ముట్టడిలో కదం తొక్కారు. అనంతరం గిరిజన నేత బాపట్ల వెంకటపతి యానాది ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో గిరిజనులను ఒక పథకం ప్రకారంగా ప్రభుత్వం అణిచివేస్తుందని మండిపడ్డారు. దీనికి నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్పై కుట్ర నిదర్శనమన్నారు. గత 10 రోజులుగా గిరిజన సంఘాల ఐక్యవేదిక జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. గత ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రాధేయపడిన పాలకులు గిరిజన హక్కులను కాపాడాల్సిన బాధ్యత లేదా అంటూ ఆయన ప్రశ్నించారు. గిరిజన మహిళకు అన్యాయం జరిగితే జిల్లా పెద్దలు నోరు మెదపకపోవడం బాధాకరమన్నారు. ఇకపై చూస్తూ ఊరుకోమని, అవసరమైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ఎన్నికల కమిషన్ గిరిజనులకు న్యాయం చేయాలని, కార్పొరేషన్ మేయర్ ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో ఎన్ని రోజులైనా రీలే నిరాహార దీక్షలు నిర్వహిస్తామని, ప్రభుత్వం గద్దె దిగకపోతే ఆమరణ నిరాహార దీక్షలకు పూనుకుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజా సంఘాలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ మెంబర్ వెంకటేశ్వర్లు, బత్తన లక్ష్మణ్ శేఖర్, వెర్రి చెంచయ్య, గంధర్ల రమేష్, యాకసిరి మురళి, ఈగ శ్రీనివాసులు, తాళ్ల ఏడుకొండలు, బాపట్ల రామయ్య, చలంచర్ల శ్రీనివాసులు, చౌటూరు శ్రీనివాసులు, ఎందేటి సురేంద్ర, తలపల జయవర్ధన్, చేవూరు శ్రీనివాసులు మరియు గిరిజన ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొనడం జరిగింది. గొంతు అలిసిపోయేలా గర్జిస్తూ ఉన్నారు. అయినా ఈ ప్రభుత్వానికి, మంత్రి నారాయణ గారికి కళ్ళు కనిపించడంలా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి చెవులు వినిపించడంలా, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి కళ్ళు కనిపించడం లేదు. మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు వరకు శాంతియుతంగా మా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాం. మా హక్కు, మా గిరిజనుల దళితుల హక్కు సాధించుకునేదానికి మేము గొంతు అలసిపోయేలా రోధిస్తూ ఉన్నాం. అయినా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. నెల్లూరు నగర ప్రజల్ని, జిల్లా ప్రజల్ని, రాష్ట్ర ప్రజల్ని గమనించమని కోరుతా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఏ క్షణమైనా ప్రజాప్రతినిధుల ఇళ్ళు ముట్టడిస్తాం. నెల్లూరు నగరంలో ఉన్నటువంటి మంత్రి నారాయణ గారి ఇల్లు ముట్టడిస్తాం, బీపీఆర్ గారి ఇల్లు ముట్టడిస్తాం, పవన్ కళ్యాణ్ గారి ఇల్లు ముట్టడిస్తాం, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఇల్లు ముట్టడిస్తాం ఏ క్షణంలోనైనా అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇంకా మా సహనానికి పరీక్ష పెడుతున్నది ఈ ప్రభుత్వం. ఏ మాత్రం ఉపేక్షించే ప్రసక్తే లేదు. గిరిజనుల దాష్టికానికి బలి కాబోతా ఉంది ప్రభుత్వం. గిరిజన ఉద్యమానికి బలి కాబోతా ఉంది. రాష్ట్ర ప్రజలందరినీ కూడా, గిరిజన దళిత పెద్దలందరినీ కూడా కోరుతా ఉన్నాం, ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలి. నీలం సాహ్ని గారిని ఈ కలెక్టర్ కార్యాలయం నుంచి గిరిజనుల సాక్షిగా విన్నవించుకుంటా ఉన్నాం. నీలం సాహ్ని గారిని రాజ్యాంగబద్ధంగా మాకు వచ్చినటువంటి, గిరిజనులకు వచ్చినటువంటి హక్కుని గిరిజనులకు కల్పించండి. మీరు దాదాపు మీ పదవీ కాలం పూర్తి కావస్తా ఉంది. నిజంగా చాలా ఇన్ని రోజులు ఆలస్యం కావడం చాలా దౌర్భాగ్యం. నీలం సాహ్ని గారిని చేతులు జోడించి ఈ ప్రభుత్వ పెద్దలు చేస్తున్నటువంటి కుట్రలను పటాపంచలు చేయమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. నీలం సాహ్ని గారిని ఏ క్షణంలోనైనా ప్రజాప్రతినిధుల ఇల్లు ముట్టడిచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రజాప్రతినిధులు హెచ్చరిస్తా ఉన్నాం. ఆధారాలు ఉన్నాయి. అందుకని మేము ఏమడుగుతున్నామంటే 15/12/2025 నుంచి ఇన్ఛార్జ్ మేయర్గా
తీసుకున్నటువంటి అన్ని చర్యల్ని రద్దు చేయాలా. అవి చట్ట వ్యతిరేకమైనవి కాబట్టి, రాజ్యాంగ వ్యతిరేకమైనవి కాబట్టి. అంతేకాకుండా ఇక్కడ ఉండేటటువంటి ఎలక్షన్ కమిషనర్ గారికి ఎన్నో విజ్ఞప్తులు చేశాం. ఇప్పుడు వాళ్ళు వినని దాని వల్ల ఈరోజు అంబేద్కర్ గారికి విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చాం. మేము ఎలక్షన్ కమిషన్ గారిని అడుగుతున్నది ఏంటంటే, వెంటనే నోటిఫికేషన్ ఇవ్వండి, ఎస్టీ అభ్యర్థిని మేయర్గా నెల్లూరు నగర మేయర్గా ప్రకటించండి, ఎన్నుకునేటటువంటి అధికారాన్ని కౌన్సిల్కి ఇవ్వమని మేము కోరుతున్నాం. ఈ కోరిక మేరకు ఈరోజు కలెక్టర్ గారిని కూడా కలుస్తున్నాం. ఈ కంప్లైంట్ని మేము ఎస్టీ కమిషన్ పంపిస్తున్నాం. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కూడా ఇస్తున్నాం. ఒకవేళ అది కాని పక్షంలో ఈ ఉద్యమం తీవ్రమవుతుంది. ఈ ఉద్యమం అమరావతి దాకా తీసుకెళ్తాం. ఈ ఉద్యమం ప్రతి వాడలో, ప్రతి పల్లెలో గిరిజన మేయర్, గిరిజనుల కేరేట్ నినాదంతో ఆంధ్ర రాష్ట్రాన్ని అట్టుడికిస్తామని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈనాడు నెల్లూరు జిల్లా ప్రాంతంలో గత 10 రోజులుగా గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తూ ఉంటే, మరి కూటమి ప్రభుత్వం 10 రోజులుగా మరి గిరిజనులకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన, ఆదివాసుల యొక్క దుస్థితిని మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉందో అర్థం కానటువంటి పరిస్థితి. గత 10 రోజులుగా ఈ జిల్లాలో మరి ఆర్టికల్ 233 యాక్ట్ ప్రకారం మరి 2021లో 45 సంవత్సరాల తర్వాత నెల్లూరు నగరంలో మరి నగరపాలక సంస్థ నెల్లూరు మేయర్ అభ్యర్థాన్ని మరి ప్రవేశించడం జరిగింది. అందులో గౌరవ పోట్లూరు శ్రీమంతి గారు మరి మేయర్గా గెలుపొంది తర్వాత మరి అర్ధాంతరంగా సార్వత్రిక ఎన్నికల తర్వాత కొన్ని రాజకీయ పరిణామాల వల్ల అర్ధాంతరంగా రాజీనామా చేయించినటువంటి విషయం ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజానికి అందరూ తెలుసు. అయితే మేము ఒకటే అడగదలుస్తా ఉన్నాం, ఈ ప్రభుత్వాన్ని ఆదివాసీల పట్ల గిరిజనులు ఈరోజు ఆర్థికంగా సామాజికంగా వెనకబడి అతి దారుణంగా మరి ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితి తెలుసు. అయితే ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ కోసం ఈ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానిపైన ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవు. అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ గౌరవ నీలం సాహ్ని గారిని ప్రజా సంఘాల ద్వారా వినతి పత్రం సమర్పించడం జరిగింది. అయితే దానిపైన కూడా ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవు. కాబట్టి ఇప్పుడే హెచ్చరిస్తా ఉన్నాం, ఇప్పటికే 10 రోజులు అయిపోయింది. కూటమి ప్రభుత్వం కనీసం ఆదివాసీల పట్ల సిద్ధశుద్ధి అనేది ఏమాత్రం కనపడలేదు. కాబట్టి మేము ఈరోజు ప్రజా సంఘాల ఐక్యవేదిక ద్వారా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఎన్నికల కమిషన్ వెంటనే మేయర్ విషయంపై నోటిఫికేషన్ విడుదల చేయకపోతే ఆమరణ నిరాహార దీక్షకైనా పూనుకుంటామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రధానమైనటువంటి పాలకుల ఇళ్ళు ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. నెల్లూరు జిల్లా అంటేనే రాజకీయాలకు ప్రతీత అనేటువంటి ఒక ఇది ఉంది. అయితే నెల్లూరు జిల్లాలో మరి ఈరోజు గిరిజనులకి, ఆదివాసీలకి అన్యాయం జరుగుతూ ఉంటే కనీసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారు కనీసం ఇంతవరకు ఆదివాసీలు, గిరిజనుల పట్ల ఏమాత్రం సిద్ధశుద్ధి చూపించట్లేదంటే నిజంగా గిరిజన చట్టాలని తొంగలో తొక్కడమే అని చెప్పి, ఇది అన్యాయం అని చెప్పి, దీన్ని ఇప్పటికైనా కళ్ళు తెరిచి నోటిఫికేషన్ విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీల యొక్క ఏదైతే ఉందో సవిసడాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.